గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. ఈరోజు పత్రికల్లో ప్రధాన వార్తలేంటి, ఏ అంశం హాట్ టాపిక్ గా మారింది, ఏ పత్రిక ఏ వార్తకు ప్రాధాన్యత ఇచ్చింది? ఈనాడు నుంచి సాక్షి వరకు, ఆంధ్రజ్యోతి నుంచి నమస్తే తెలంగాణ వరకు, దిశ నుంచి వెలుగు వరకు అన్ని పత్రికల ముఖ్యమైన హెడ్లైన్స్ ఒకే చోట. ఇది తొలిసరం పత్రిక హెడ్లైన్స్. మరి ఈరోజు పేపర్లలో ఉన్న ప్రధాన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం. ఏం జరుగుతుందో, కొండ ఎపిసోడ్ పై సర్వత్రా ఉత్కంఠ. ఖార్గేతో సురేఖ భేటీ. నేడు లండన్ నుంచి రానున్న సీఎం, స్వాగతం పలకనున్న మంత్రులు నేతలు. సాయంత్రం రేవంత్ మీడియా సమావేశం. అమెరికాకు నో వరకే పరిమితం. మీడియా సురేఖ అంశాన్ని లేవనెత్తితే సీఎం ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక మెయిన్ హెడ్లైన్స్ రాసింది. ఇక మీద అప్పర్ సైడ్ లో, మహిళను చంపి శరీర భాగాలతో బిర్యానీ, జీతం మూరేడు ఖర్చు బారేడు, పెరిగిన ధరలతో సామాన్య మధ్యతరగతి జనం విలవిల. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి జీవితాలు తలకిందులు, చమురు ధరల ప్రభావం సరుకులపై. రేవంత్ సర్కారు 5 ఏళ్లు ఉండేలా లేదు, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడాల శ్రీనివాస్. AK-203 షేర్ వచ్చేస్తుంది. పూర్తి స్వదేశీ రైఫిల్ పరీక్ష విజయవంతం. పరీక్షల నిమిత్తం త్వరలోనే సైన్యానికి. కీలక బిల్లుపై కేంద్రం పట్టు. ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేయాలనే యోచన. గ్రామీణ వైద్యం అధ్వాన్నం. దేశంలోనే రాష్ట్రానికి అట్టడుగు స్థానం, 0 మార్కులు. సిపిఎస్ రద్దు చేస్తే మళ్లీ గెలిపిస్తాం, లేదంటే రేవంత్ సర్కారు అంతానికే ఇదే ఆరంభం. జాగ బెత్తెడు, భవనం బారేడు. నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక హెడ్లైన్స్. ఒకసారి ఈనాడు హెడ్లైన్స్ చూసుకుందాం. కొండ సురేఖపై అధిష్టానానికి నివేదిక. మంత్రి వైఖరి సరికాదని ఏఐసిసికి తెలిసిన పిసిసి. ఖర్గేని కలిసిన సురేఖ. మంత్రి కొండ సురేఖ ఆదివారం బెంగళూరు వెళ్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆమె కుమార్తె సుస్మిత సీఎంపై చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడం, తాను పంపిన వివరణల గురించి ఆమె ఖర్గేతో మాట్లాడినట్టు సమాచారం. అన్ని విషయాలపై మాట్లాడతా, రాజకీయ కారణాలతోనే నా అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శ. ముగిసిన లండన్ పర్యటన. తెలంగాణ రైజింగ్ కు రాయబారులుగా ఉండాలి. బెదరగొడుతున్నాయి. బియ్యం నుంచి బంగారం వరకు బెంబలిస్తున్న ధరలు. భగ్గుమంటున్న వెల్లుల్లి, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి 20 నుంచి 50% పెరుగుదలతో చేదెక్కిన బెల్లం, చక్కెర. పండుగలు, శుభకార్యాలతో వినియోగదారులపై భారం. యాజమాని సమ్మతితోనే భూ సమీకరణ. వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు. అవినీతి ఊబిలో పట్టణ ప్రణాళిక. ట్రై కార్పొరేషన్ల పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. ఆ పర్మిట్ లో, ఆ సర్కిల్లో అంతస్తుకు 2 లక్షలు ఆ అధికారికి ఇవ్వాల్సిందే. నేటి నుంచి ఓటర్లకు నోటీసులు. ఒక్కో బూత్ పరిధిలో రోజు 200 మంది హాజరుకు అవకాశం. ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం ఒకసారి. రాజకీయమే, అందుకే అనుమతి నిరాకరణ. కేంద్రం అనుమతించకపోవడంతో బోస్టాన్ వెళ్లలేకపోయా. లండన్ లో అన్ని సమావేశాలు సక్సెస్. నాకు అండగా నిలిచిన ఖార్గే. రాష్ట్ర నేతలకు కృతజ్ఞతలు. హైదరాబాద్ లో అన్ని విషయాలు వెల్లడిస్తా. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి. సురేఖకు బంపర్ ఆఫర్లు. 4 ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానం. బీఆర్ఎస్ లో చేరితే ఎమ్మెల్యే టికెట్, మంత్రిగా తీసుకుంటామని హామీ. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పార్లమెంటుకు సుస్మిత. బీజేపీలోకి వస్తే పర్కాల, వరంగల్ ఈస్ట్ టికెట్లతో పాటు సుస్మితకు లోక్సభ టికెట్. పార్టీ పగ్గాలు అప్పగిస్తామని జనసేన హామీ. వైకాపాలో కీలక భూమిక పోషించేందుకు భరోసా. అయితే కొండ సురేఖ గారు ఏ పార్టీలకు వెళ్తారనేదే వేచి చూడాలి. మేము తొలిస్వరం నుంచి చెప్తున్నాం. ఒకవేళ ఆమె పార్టీ మారితే గనక ఖచ్చితంగా కాంగ్రెస్ లోనే ఉంటది, కొట్లాడుతుంది. ఒకవేళ మారితే గిట్లా జనసేనకు వెళ్లి పార్టీ పగ్గాలు తీసుకుంటది అని చెప్పి మేము అనుకుంటున్నాం. సమరమే, తెలంగాణ ఉద్యమాన్ని మించి పోరాటం చేస్తా. ప్రజల కంట నీరు తెప్పిస్తే ఖచ్చితంగా ముందుంటా. కన్న బిడ్డల్లాంటి ప్రజల కోసం ప్రజాక్షేత్రంలోకి తిరిగొస్తా. తెలంగాణ వాణి పార్లమెంటులో లేకపోయిందనే బాధ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. విజయంతో ఆశీర్వదిస్తారు. యువత, కొత్త తరం నాయకులు ప్రజలతో కలిసి సాగాలి. తాజా రాజకీయ పరిస్థితులపై కీలక నేతలతో కేసీఆర్. కాంగ్రెస్ 1000 రోజుల దగపై బీఆర్ఎస్ పోరుబాట. ప్రజలకు పరేషాన్. సర్కార్ ఆశయం అమోఘం.
అమలులో అవాంతరాలు. నిరాసనకారులతో బి కేర్ఫుల్, కూల్ గా ఉండండి, రెచ్చగొట్టితే రెచ్చిపోవద్దు, ఢిల్లీ పోలీసులకు తాజా మార్గదర్శకాలు. సిజేపీ మరో ఉద్యమం, దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు యోచన, నేడు జాతీయ వర్కింగ్ కమిటీ భేటీ. ఓపీఎస్ ఇవ్వండి, మళ్లీ గెలిపిస్తాం. 2035 నాటికి అంతరిక్ష కేంద్రం రెడీ. ఒకసారి వెలుగు దినపత్రిక చూసుకుందాం. హైదరాబాద్ లో ట్రాఫిక్ టెర్రర్, రోడ్డెక్కితే టైం ఖతం. స్లో ట్రాఫిక్ లో దేశంలో 4వ ప్లేస్. 10 కిలోమీటర్ల జర్నీకి 32 నిమిషాలు. కోటికి చెరువలో వాహనాలు. వెహికల్స్ కు తగ్గట్టు పెరగని రోడ్ నెట్వర్క్. టమ్టామ్ ఇండెక్స్ ట్రాకింగ్ రిపోర్ట్. గచ్చిబౌలిలో 7 ఫ్లోర్ల అక్రమ భవనం కూల్చివేత. బంగ్లాదేశ్ లో హిందూ కుటుంబం హత్య. బంగ్లాదేశ్ లోని రంగాపూర్ లో ఓ హిందూ కుటుంబం హత్యకు గురైంది. భార్య, భర్త, కూతురు, కొడుకును దుండగులు గొంతు నలిమి చంపేశారు. ఇంట్లోని వస్తువులు తెల్ల చెదలుగా పడి ఉండటంతో దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నేడు రేపు వానలు. బంగాళాఖాతంలో అల్పపీడనం. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు. ఎల్లుండి నుంచి తగ్గనున్న వర్షాలు. ఆటో కార్మికుల సమ్మె విరమణ. కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలం. వారి డిమాండ్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయ కోణంలోనే యుఎస్ టూర్ కు అనుమతి ఇవ్వలే. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. సిపిఎస్ రద్దు చేయాల్సిందే. ఫీజు బకాయి కోసం నేటి నుంచి బీజేపీ దీక్ష. స్టేట్ ఆఫీసులో 48 గంటల నిరాహార దీక్ష చేయనున్న అధ్యక్షుడు రామచంద్రారావు. పర్మిషన్ ఇవ్వని పోలీసులు, అడ్డుకున్నా తగ్గబోమన్న నేతలు. రాష్ట్రంలోకి విదేశీ బీర్లు, లగ్జరీ లిక్కర్ బ్రాండ్లు. ఈ వారంలోనే 22A జాబితా అప్డేట్. సీఎం ఆదేశాలతో వివాదాలు లేని భూములు, స్థలాలు, ఆస్తుల తొలగింపు. పాత 22A జాబితాలో సరి చూస్తూ మార్పులు. కొలిక్కి వస్తున్న ప్రక్రియ. త్వరలోనే ఆన్లైన్లో రిపోర్టులు. ముందు చూపే మందు. దేశంలో కంటి డాక్టర్లకు తీవ్ర కొరత. సిటీల్లో ప్రతి 10 లక్షల మందికి 12 మంది మాత్రమే డాక్టర్లు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే 3. సరే, దిశ దినపత్రిక చూసుకుందాం. నెరవేరని జెన్ జీ డ్రీమ్స్. ఆర్థిక ఒత్తిళ్లతో కొత్త సవాళ్లు. పెళ్లి, సొంతిల్లు, ఉన్నత చదువులు, వ్యాపారాలతో సతమతం. భార్య వేధింపులు భరించాల్సిందేనా? భర్తలకు పెరుగుతున్న గ్రహహింస. మానసిక క్షోభతో తనువు చాలిస్తున్న మగవాళ్లు. ధిక్కార స్వరాలు. కళ్ళం వేసేదెవరు? కాంగ్రెస్ లో నేతల మధ్య సమన్వయం కుదిర్చే లీడరే లేడా? పాత కొత్త నేతల మధ్య ముదురుతున్న ఆధిపత్య పోరు. నానాటికి పెరుగుతున్న అసహనం. సర్దుబాటు చేయడంలో ఏఐసిసి పెద్దలు విఫలం. ఖార్గేతో కొండ సురేఖ భేటీ. పాత నేతలకే 70% పదవులు. తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కర్ణాటక తెలంగాణ రేషన్. కొడంగల్ కేంద్రంగా సన్న బియ్యం అక్రమ దందా. అక్రమార్కులకు కలిసొచ్చిన 3 నెలల కోట. లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి పక్క రాష్ట్రంలో విక్రయం. ప్రతి నెల రూ. 10 కోట్ల మేర దోపిడీ. హోదా పెరిగిన జీతం పెరగట్లే. భారతీయ ఉద్యోగుల్లో కొత్త అసంతృప్తి. మహిళను ముక్కలుగా నరికి బాడీ పార్ట్స్ ను బిర్యానీ పాత్రలో దాచి. ఆగ్రా రైలు సూట్ కేసులో మొండెం గుర్తింపు. చెన్నైలో హత్య చేసిన దంపతులు. మల్లారెడ్డి కాలేజీపై కేసు. టాక్సిస్ చిత్రం బృందం పైన కూడా. విద్యార్థినిపై అధ్యాపకుడి లైంగిక దాడి. దేహశుద్ధి చేసిన బంధువులు. తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఘటన. కేఎంసీ క్లీనప్. పారిశుద్ధ్య నిర్వహణలో ఇక అక్రమాలకు చెక్. కొత్త యాప్ తీసుకొచ్చిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్. సమ్మెపై వెనక్కి తగ్గిన ఆటో కార్మిక సంఘాలు. చర్చలు సఫలం. ఇవి ఈనాటి దినపత్రికల్లోని ముఖ్యాంశాలు.